ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 7వ భాగం. అవును హరినారాయణ, ఆ శరణాలయం పిన్ని ఇటుగా వచ్చిందేమిటి? ఏంటి విశేషం? మాటలో మాటగా అడిగాడతను. నన్ను తన దగ్గర పనిచేయమని అడగటానికి వచ్చింది అన్నాడు హరినారాయణ. ఎట్టెట్టా, నువ్వు ఒప్పుకున్నావా? అబ్బే అదేం లేదు, ఓపిక లేదు, పొమ్మన్నాను. భలే మాట చెప్పావు. ఇదిగో, నువ్వు పని చేయదలుచుకుంటే నాతో చెప్పు. ఆ రాక్షసి ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తాను. అక్కడ మాత్రం పని చేయడానికి వీల్లేదు. నా మాట అర్థమైందా? అన్నాడతను. మాట అర్థమైంది, ఎందుకో అర్థం కాలేదు. ఎందుకేమిటి హరినారాయణ? అనాథ శరణాలయం పెట్టి గవర్నమెంట్ దగ్గర గ్రాంట్లు సంపాదించి సగానికి సగం నొక్కేయవచ్చని అంటే మొదట్లో ముచ్చటపడి ఇప్పుడున్న స్థలాన్ని కబ్జా చేసి తనకి రాయించాను. శరణాలయం పెట్టి పిల్లలతో పెద్ద పెద్ద దందాలు చేయిస్తూ దండిగా సంపాదిస్తోంది. సహాయం చేసిన నాకు మొండి చేయి చూపించింది. దాన్ని ఊరికి వదిలే ప్రశ్నే లేదు, పతనం చేసేయటమే. అందుకోసం నీకు చెబుతున్నాను. ఆవేశం నిండిన కంఠంతో అన్నాడు గంగరాజు. అన్నీ అయిపోయి కాటికి కాలు చాచుకున్నవాడిని నేను. ఇవన్నీ నాకు అనవసరం. చాలా నిర్లిప్తంగా సమాధానమిచ్చాడు హరినారాయణ. అలాగే, నీకు అనవసరమని అనుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అవసరం అనుకుంటే మాత్రం జాగ్రత్త. నా కోపం తెప్పించే పని మాత్రం చేయకు. ఈ మాట చెప్పటానికే వచ్చా. పోతా అంటూ కుర్చీలో నుంచి లేచి దూరంలో ఆగి ఉన్న తన మారుతి వ్యాన్ దగ్గరికి వెళ్లిపోయాడు గాలిపటాల గంగరాజు. అంతకుముందు మాదిరిగా వెంటనే ఇంట్లోకి పోలేదు హరినారాయణ. అరగంటపాటు గుమ్మంలోనే నిలబడి ఆ తర్వాత నెమ్మదిగా లోపలికి పోయాడు. కనకదుర్గ హోటల్లో కడుపు నిండా బిర్యానీ పట్టించి మిఠాయి కిళ్ళి నములుతూ మ్యాట్నీ చూడటానికి దగ్గర్లో థియేటర్కి పోయారు స్నేహితులిద్దరు. వాల్ పోస్టర్ మీది బొమ్మల్ని చూడగానే వెగటుగా ముఖం పెట్టాడు బాబీగాడు. వద్దురా బాజీ, సినిమా నిండా అమ్మలు, నాన్నలు, అక్కలు, అన్నలు, తాతయ్యలు, పిన్ని, బాబాయిలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఫ్యామిలీ సినిమాలు వద్దు అంటూ అభ్యంతరం వెలువరించాడు. వాళ్ళు మనకెలాగూ లేరు, కనీసం సినిమాలోనైనా వాళ్ళందర్నీ చూసి సంతోషిద్దాన్రా అన్నాడు బాజీ. ఏరా బాజీ, నీకు అమ్మా నాన్నంటే అంత ఉబలాటం ఎందుకురా? హాల్లోకి పోయాక అడిగాడు బాబీగాడు. మా అమ్మ నన్ను ఎంతో ముద్దు చేసేదిరా. మా నాన్న అయితే భుజాల మీద పెట్టుకుని తిప్పేవాడు. తెర మీద నుంచి దృష్టిని తిప్పకుండా అన్నాడు బాజీ. మరి అంత ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటే నువ్వు పిన్ని దగ్గరికి ఎలా వచ్చావు? అడిగాడు బాబీగాడు. వద్దనే అనుకున్నాడు బాజీ. విల్ పవర్నంతా ఉపయోగించి ఆపుకోవాలని ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించాడో అంతకు రెట్టింపుగా బుగ్గలపైకి జారాయి కన్నీళ్లు. పూర్తిగా గుర్తులేదురా. ఓసారి వీధిలో ఆడుకుంటుంటే ఎవరో ఎత్తుకొచ్చారు. 2 రోజుల తర్వాత పిన్ని దగ్గర వదిలారు. ఎక్కడ్నుంచి వచ్చానో, ఎవరి ద్వారా వచ్చానో గుర్తులేదు. తలుచుకున్నప్పుడల్లా గుండెలు పట్టేస్తున్నాయి. కన్నీటిని తుడుచుకుంటూ చెప్పాడు బాజీ. అరే, నువ్వేడవు బోకురా. నువ్వేడిస్తే నాకు ఏడుపొచ్చేస్తుంది. నాకంటే నువ్వే బెటర్రా. నీకు అమ్మా నాన్న ఉన్నట్టు గుర్తైనా ఉంది. నాకసలేదీ గుర్తులేదు. అతని భుజంపై చెయ్యి వేస్తూ అన్నాడు బాబీగాడు. అరే, నోరు మూయండ్రా, సినిమా చూడనియండి. వారి మాటలు అర్థం కాకపోయినా మాటల శబ్దానికి డిస్టర్బ్ అయ్యి గట్టిగా కసురుకున్నాడు ముందు సీట్లో ఉన్న అగంతకుడొకతను. అరే బాబీ, వాడు జబ్బార్ అని గాలిపటాల గంగరాజు దగ్గర పనిచేస్తుంటాడు. పిన్నికి బద్ధశత్రువు. గొంతు తగ్గించి బాబీ చెవిలో ఊదాడు బాచుగాడు. మనం వెనక్కిపోదాం, ఇక్కడుండొద్దు అంటూ సీట్లో నుంచి లేవబోయాడు బాచి. అంతలోనే తడుముకుంటూ ఇంకో 2 వ్యక్తులు ముందు వరుసలోకొచ్చారు. జబ్బార్ పక్కన కూర్చుని మాటలు మొదలుపెట్టారు. శరణాలయం ప్రసక్తి ఆ మాటల్లో వినబడేసరికి అవతలికి పోవాలన్న కోరికను బలవంతాన అదిమేసుకుని అలాగే కూర్చుండిపోయాడు బాచి. ఆ పిన్ని మనపై ఫుల్ స్కేల్ యుద్ధం ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్టు గంగరాజుకు అనుమానం వచ్చింది. ఇందాక దుర్గమ్మ గుడి వెనకాల ఉండే హరినారాయణ దగ్గరికి పోయిందంట. చిన్న గొంతుతో జబ్బార్కి చెబుతున్నాడు కొత్తగా వచ్చిన వారిలో ఒక వ్యక్తి. నేనెప్పుడో చెప్పాను, ఊరుకున్న కొద్దీ దానికి కోరలు పెరుగుతున్నాయి. చూస్తూ ఊరుకుంటే శరణాలయంతో పాటు మన దందాల్లో కూడా దూసుకొచ్చేస్తుంది అన్నాడు జబ్బార్.
అదే మాట గంగరాజు కూడా అంటున్నాడు. వీలు చూసుకుని 2-3 రోజుల్లో శరణాలయం పిల్లలిద్దరినీ లేపేయటం బాగుంటుందని అంటున్నాడు. ఆ కారణంగా పోలీస్ కేసు అవుతుంది. కేసుల్లో చిక్కుకుంటే తను దిక్కుతోచక గిలగిల్లాడుతుంది. చెవుల్ని ఓరగా పెట్టి ఆ మాటలను వింటున్న బాబీకి చెమటలు పట్టేశాయి. హాలు మసక చీకటితో నిండి ఉండటం వల్ల ముందున్న వాళ్లకి తాము కనిపించటం లేదు. కనిపిస్తే తమ పని అంతే సంగతులైపోవచ్చు. అరే బాబీ, పద, చప్పుడు చేయకుండా నెమ్మదిగా అవతలికి పద. అతిరహస్యంగా తన ఫ్రెండ్ని హెచ్చరించి నిశ్శబ్దంగా సీట్లో నుంచి లేచాడతను. తెరమీద హీరో చిన్నపాటి ఫైటింగ్ స్టార్ట్ చేశాడు. థియేటర్లో వారందరూ ఊపిర్లు బిగబట్టి అటుకేసి చూస్తూ ఉండటం వల్ల స్నేహితుల కదలికల్ని ఎవరూ గమనించలేకపోయారు. ఫైటింగ్ సీన్ పూర్తయ్యేసరికి దగ్గర్లో ఉన్న గుమ్మం దగ్గరికి చేరుకోగలిగాడు బాచి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటికి పోయి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అరే బాచి, వాళ్ళు మాట్లాడుకుంటున్నది మన గురించే అయి ఉంటుందిరా. శరణాలయం పిల్లలిద్దరిని లేపేయటం బావుంటుందని అంటున్నారు. మనిద్దరినీ అయి ఉంటుంది, సందేహం లేదు. బాచీ వెనకాలే అడుగులు వేస్తూ అతిరహస్యంగా వాపోయాడు బాబీగాడు. ఆ మాటలకు సమాధానమివ్వకుండా సూటిగా థియేటర్ ఆవరణలో కార్నర్లో ఉన్న కూల్ డ్రింకుల దుకాణం ముందుకు పోయాడు బాచి. 2 కూల్ డ్రింక్స్ తీసుకుని ఒకటి బాబీగాడి చేతిలో పెట్టాడు తాపీగా. అవతల మన కొంప మునిగిపోతుంటే చీమ కొట్టినట్టుగా కూడా నీకు అనిపించటం లేదా? ఆశ్చర్యంగా అడిగాడు వాడు. చీమ కాదురా, తేలుకుట్టిన దానికంటే ఎక్కువ బాధగా ఉంది. బాధగా ఉందని చెబితే పరిస్థితి చక్కబడుతుందా? పెద్ద ఆరింద మాదిరిగా అడిగాడు బాచి కూల్ డ్రింక్ని సిప్ చేస్తూ. నీతో వచ్చిన బాధ ఇదొక్కటే. ఒక్కోసారి ఏం మాట్లాడతావో అర్థమయ్యి చావదు. లోపలున్న బద్మాషులు బయటికొస్తే మనల్ని గుర్తుపట్టేస్తారు. 2-3 రోజుల దాకా ఆగకుండా ఇప్పుడే ఇక్కడే ఇప్పటికిప్పుడు మన గొంతులు పిసికి చంపి పారేస్తారు. కచ్చనిండిన కంఠంతో అన్నాడు బాబీగాడు. ఇంతమంది జనం ఇక్కడ ఉండగా అటువంటి తెలివి తక్కువ పనేది వాళ్లు చెయ్యరు. ఏ సందులోనో గొంతులోనో ఒంటరిగా దొరికినప్పుడు మాత్రమే వాళ్లకి ధైర్యం వస్తుంది అన్నాడు బాచి. అదేరా, అదే మాట నేను చెబుతున్నాను. ఏ సందులోనో గొంతులోనో ఒంటరిగా దొరికినప్పుడు వాళ్లు మనల్ని లేసేస్తే అన్నాడు బాబీగాడు. ఎప్పుడో ఏదో జరగబోతున్నదని చెప్పి ఇప్పటినుంచి వణికిపోవటం దేనికిరా? సందుగొందుల్లో వాళ్ళకి దొరకకుండా జాగ్రత్త పడదాం. నా బాధ అది కాదు. వాళ్ళు మనల్ని గురించి మాట్లాడటం లేదు. వేసేయాలని బయలుదేరిన తరువాత మన వాళ్ళు ఎవరు కనపడినా ఎవరో ఒకరిని వేసేసి చేతులు దులుపుకుంటారు. వాళ్లకు కావాల్సింది పిన్ని పోలీస్ కేసులో ఇరుక్కోవటం అంతే. ఖాళీ అయిన బాటిల్ని పక్కనే ఉన్న గట్టు మీద పెట్టి డ్రింకుల బిల్లు చెల్లించాక చెప్పాడు బాచి. అయితే మనం వెంటనే పిన్ని దగ్గరికి పోయి ఈ సంగతి చెప్పాలి. వెంటనే ఇంకో అభిప్రాయాన్ని వెల్లడించాడు బాబీగాడు. సినిమా చూడాలనే కోరిక పూర్తిగా నశించిపోవటం వల్ల రోడ్డు మీదికి దారి తీస్తూ తల అడ్డం తిప్పాడు బాచి. తల అడ్డం తిప్పుతావేంట్రా? పిన్నికి విషయం చెప్పొద్దా? ఆశ్చర్యంగా అడిగాడు బాబీగాడు. మనం చెప్పక్కర్లేదురా, పిన్నికన్నీ తెలుసు. తన ఏర్పాట్లలో తను ఉండే ఉంటుంది అన్నాడు బాచి. అధికమైపోయింది బాబీగాడి ఆశ్చర్యం. పిన్నికి ఈ విషయం ముందుగానే తెలుసని నీకెలా తెలుసు? నడిచేవాడల్లా దారి మధ్యలో ఠక్కున ఆగిపోతూ సడన్ గా అడిగాడు. నాకేమిట్రా, గట్టిగా ఆలోచించి చూస్తే నీకు తెలుస్తుంది. నిన్న మొన్న రైల్వే స్టేషన్ దగ్గర రంగబాబు జనం తచ్చట్లాడారా లేదా? ఎదురు ప్రశ్న వేశాడు బాచి. రంగబాబు పేరు చెవుల పడేసరికి ఒళ్లంతా మండిపోతున్న సెన్సేషన్ కలిగింది బాబీగాడికి. పిన్ని పేరు చెప్పుకొని దాదాగిరి చెలాయిస్తూ బతికే చెంచాలలో ప్రముఖుడు అతను. పిన్నికి రైట్ హ్యాండ్ లాంటి భద్రయ్యకి బాబాయి కొడుకో పెదనాన్న కొడుకో అవుతాడతను. శరణాలయం పిల్లలు పిన్ని చెప్పిన పనులు సరిగ్గా చేస్తున్నారో చేయటం లేదో అనుక్షణము కనిపెట్టి చూసే బాధ్యత అతనిది. చెప్పిన పని చేయకుండా తప్పించుకోవాలని అనుకునేవాళ్లని గురించి పిన్నికి రిపోర్ట్ చేసే బాధ్యత కూడా అతనిదే. అరే బాచి, నా తల పగిలిపోతోంది. తగ్గిపోయిందనుకున్న జ్వరం మళ్లీ తిరగబెడుతున్నట్టు అనుమానంగా ఉంది. బాధగా కణతల్ని నొక్కుకుంటూ అన్నాడు బాబీగాడు. రంగబాబు పేరు వినబడేసరికి నీకలా అనిపిస్తోంది. తలకాయ ఉంచుకుని తన పని తను చేసుకుపోతూ ఉండే పిన్నికి ఆ మాట ఈ మాట చెప్పి ఇతర పనుల్లో వేళ్లు పెట్టించాడు రంగబాబు. అది గంగరాజుకి నచ్చలేదు. వాళ్ల పోట్లాటల్లోకి మనల్ని లాగబోతున్నాడు. భుజం తడుతూ అసలు విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు బాచి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అడిగాడు బాబీ. ప్రత్యేకంగా పని కట్టుకుని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇవాల్టి నుంచి నువ్వు నాకు దగ్గరలోనే తిరుగుతూ ఉండు. దూరంగా పోబోకు.
గంగరాజు జనం ఎవరైనా కనిపించిన మరుక్షణం మన జాగ్రత్తలో మనం ఉందాం. అర్థమైందా? అన్నాడు బాచి. అలాగేరా, నువ్వు దగ్గర ఉంటే నాకు ఎటువంటి భయమో అవసరం లేదు. నా భయమల్లా మిగిలిన వాళ్ల గురించే అన్నాడు బాబీగాడు. వాళ్ల సంగతి నీకు నాకు అనవసరం. ఈ సంగతి ఎవరికీ చెప్పబోకు అన్నాడు బాచి. అతని మాటలు వెనుక ఇంకా ఏదో పెద్ద అర్థం ఉన్నట్టు అనిపించి అతని ముఖంలోకి చూశాడు బాబీ. ఇప్పుడేమీ అడగొద్దు, సమయం వచ్చినప్పుడు చెబుతా అంటూ ఆగిపోయాడు బాచి. ఏమైందిరా, ఎందుకు ఆగిపోయావు? ఆశ్చర్యంగా అడిగాడు బాబీగాడు. అటు చూడు అంటూ మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న ఒక సందులోకి చూపించాడు బాచి. మాటల స్టేజ్ని దాటి చేతులు కలిపే పరిస్థితి వచ్చేసినట్టుంది. గొంతులు చినిగిపోయేలా అరుస్తూ ఒకరినొకరు నెట్టుకుంటున్నారు ఆ సందులో ఉన్న జనం కొంతమంది. తాగి తలకు పోసుకుని తన్నులాట స్టార్ట్ చేసి ఉంటారు. ఇంకో 2 నిమిషాల్లో పోలీసులు వచ్చేస్తారు. వాళ్ళని చూడగానే ఎక్కడి వాళ్ళక్కడ మాయమైపోతారు. అలాంటి సీన్లను అప్పటికి చాలా చూసి ఉండటం వల్ల వెంటనే తన ఒపీనియన్ని వెల్లడించాడు బాబీగాడు. వాళ్ళేమైపోయినా మనకు అవసరం లేదు. నువ్వు పిన్నికి బాకీ పడున్నావు, మర్చిపోయావా? సందు మొగదలకి దారి తీస్తూ అన్నాడు బాచి. ఆ మాటలు చెవులు పడిన మరుక్షణం అతను ఆ దృశ్యాన్ని తనకు ఎందుకు చూపించాడో బాబీగాడికి అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చేయలేదతను. తోసుకుంటూ తొక్కిసలాడుకుంటూ గొంతులు చించుకుని అరుస్తున్న జనం మధ్యలో తనకు కావాల్సిన వాళ్ళు ఎవరో ఉన్నట్టు ఆ గుంపులోకి జొరబడ్డాడు. ఎంతోసేపు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేకుండానే జొరబడిన 2వ క్షణంలో అతని చేతికి అందింది ఒక జేబు. ఆ జేబులో ఉన్న నోట్లను చేజెక్కించుకుని చల్లగా వెనక్కి జరిగాడు. తగాదా వేడిమి ఒంటి నిండా ఆవరించుకుని ఉండటం వల్ల జేబు ఖాళీ అయిన సంగతి ఆ జేబు ఓనర్కి తెలియలేదు. తెలిసినాక నెత్తి నోరు కొట్టుకుంటూ వెతుకులాట మొదలుపెట్టే సమయానికి బాచీతో సహా 3 ఫర్లాంగుల దూరం వెళ్లిపోయాడు బాబీగాడు. ఎప్పటి మాదిరిగానే మామూలు టైంకి వచ్చి హాల్లో కూర్చుంది పిన్ని. ఆ రోజు కలెక్షన్స్ లెక్క చూసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోబోతుండగా ఆమె ఎదుటికి పోయి చిన్న సైజు నోట్ల పొత్తికను పళ్ళెంలో వేశాడు బాబీగాడు. ఇవాళ నీకు బాచీకి సెలవిచ్చాను కదా, పనిలోకి వెళ్లకుండా ఈ పైసలు ఎక్కడివిరా? ఆశ్చర్యంగా అడిగిందామె. సినిమాకు వెళ్లి వస్తుంటే మంచి అవకాశం దొరికింది, పట్టేశాను చెప్పాడు బాబీ. ఎలాగైతేనేం బాకీ చల్లేశావన్నమాట. బాగుందిరా, చాలా బాగుంది. పోయి అన్నం తిను అంటూ క్షణమాగి, ఏరా, సాయంత్రం పూట హరినారాయణ దగ్గరికి పొమ్మన్నాను, పోలేదా అని అడిగిందామె. రేపటి నుంచి పోతాం పిన్ని, ఇవాళ వద్దని అనుకున్నాం వెంటనే సమాధానమిచ్చాడు వెనకాల ఉన్న బాచి. ఇవాళ్టికి వదిలేస్తున్నాను, రేపటి నుంచి వెళ్ళకపోతే ఒళ్ళు చీరేస్తాను అంది పిన్ని. సరిగ్గా అదే సమయంలో 4 అనుచరులు వెంట నడుస్తుండగా ఆవరణలోకి వచ్చాడు రంగబాబు. ఇంటికెళ్తున్నావా? అర్జెంటుగా మాట్లాడాలి అంటూ పిన్నిని ఆపేశాడు. ఎక్కడొద్దు, రేకుల షెడ్ దగ్గరికి పద అంటూ అతన్ని బిల్డింగ్ వెనక్కి పంపి 2 నిమిషాలాగి తను అటు వెళ్ళింది. రండి రండి, అన్నానికి రండి అంటూ ఇనుప రేకు మీద గరిటెతో దబదబా బాదింది ఖతియా బేగం. ఒకరినొకరు నెట్టుకుంటూ వంటగది దగ్గరికి పరిగెడుతున్న పిల్లలతో కలిసి తను కూడా వెళ్లాడు బాబీగాడు. 2 ముద్దలు నోట్లో పెట్టుకున్న తర్వాత తెలిసింది అతనికి అందరితో పాటు రావాల్సిన బాచి అక్కడికి రాలేదని. గబగబా ఒక సత్తు ప్లేట్ను తీసుకుని అందులో అన్నం పెట్టించుకున్నాడు. చింతపండు చారును కూడా పోయించుకుని బిల్డింగ్ వెనక్కి వచ్చాడు. రేకుల షెడ్కి దగ్గరగా ఒక గోడచాటున నిలబడి ఉన్నాడు బాచి. బాబీని చూసి శబ్దం చేయవద్దని పెదవులపై వేలుంచుకుని సైగ చేశాడు. ఏమైందిరా బాచి, ఏంటి సంగతి? అతని పక్కకి పోతూ అతి రహస్యంగా అడిగాడు బాబీగాడు. మాట్లాడబోకు, రంగబాబుతో మీటింగ్ జరుగుతోంది, జాగ్రత్తగా విను అంటూ అతన్ని ఇంకోసారి హెచ్చరించి తన దృష్టిని షెడ్ మీద కేంద్రీకరించాడు బాచి. చెవులు రిక్కించిన బాబీగాడికి చిన్నగా వినబడటం మొదలుపెట్టాయి షెడ్లో నుంచి వినవస్తున్న మాటలు. వాడి ఆలోచన అదే, ఎలాంటి సందేహం అవసరం లేదు. మన పిల్లల్ని వేసేస్తే పోలీస్ కేసు అవుతుంది. పిల్లలతో మనం చేస్తున్న పనులేమిటో అందరికీ తెలిసిపోతుంది. నీ పని అంతటితో ఆఖరైపోతుంది. జబ్బార్ గాడిని ఈ పనికి పంపాలని ఆ బద్మాష్ గంగరాజు ప్లాన్ చేస్తున్నాడట. మనం జాగ్రత్త పడకపోతే చాలా కష్టం అంటున్నాడు రంగరాజు. పిన్నికి అన్ని విషయాలు తెలుసని బాచి అంతకుముందు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేసరికి
అతనిపై ఉన్న అభిమానం రెట్టింపైనట్టు అనిపించింది బాబీగాడికి.